పూర్వకాలంలో ఆడదే సంపాదించేదంట. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా సరే ఆడదే సంపాదించేదంట. మగవాడు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేవాడంట. పిల్లల్ని కనటం, పిల్లలకు పాలు ఇవ్వటం, బట్టలు ఉతకటం, ఇంటి పనులు చేయటం అన్నీ మగవాడే చేసేవాడంట. మగవాడి నిర్లక్ష్యం కారణంగా నెల నెలా వచ్చే పీరియడ్స్ టైంలో ఆ క్లాత్ని వాష్ చేసి తులసి మొక్క మీద ఆరేయటం వల్ల తులసి మాత శపించిందంట. అందుకని మగవాడికి అవన్నీ పోయి ఇప్పుడు ఆడదానికి వచ్చినాయి. తర్వాత పెద్దవాళ్ళందరూ మగవాడు శారీరకంగా బలవంతుడు, ఆడది శారీరకంగా బలహీనురాలు అని చెప్పి ఆడదాన్ని ఇంట్లో పనులు చేసుకోమని, పిల్లల్ని చూసుకోమని చెప్పారు. తర్వాత మగవాడిని బయట పనులు చక్కబెట్టమన్నారు. అంతే తప్ప ఆడది ఎక్కువ, మగవాడు ఎక్కువ అనే తేడా ఏమీ లేదు. ఇద్దరూ సమానమే. శారీరకంగా మార్పులు తేడా అంతేకాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏమీ లేదు.